హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్వా డైమండ్స్ చూస్తున్నారు కదా. ఇక్కడే నేను నోస్ పియర్సింగ్ చేయించుకున్నాను. ఇక్కడ నోస్ పిన్స్ ఎంత క్యూట్గా ఉంటాయి అంటే టెంప్ట్ అయిపోతామన్నమాట నోస్ పియర్సింగ్ చేయించుకోవడానికి. నాకు ఎప్పటి నుంచో ఇష్టం ఉంది చేయించుకోవాలని, కానీ ఎంత నొప్పి వస్తుందో అనే భయం ఒకటి. అసలు ఇంత క్యూట్గా ఎక్కడ దొరకలేదు కూడా నాకు, అందుకని నేను ఆగాను. ఇక్కడ చూశాక ఇంకా నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది నోస్ పియర్సింగ్ చేయించుకోవాలని. ఇంకా వెళ్ళిపోయాను అనమాట చేయించుకోవడానికి. చాలా ఈజీగా అయిపోయింది. మార్కింగ్ కూడా వాళ్ళే చేసేస్తారు, బట్ నేను ఒక్కసారి చూసుకుని కరెక్ట్గా వాళ్ళకి చెప్పానమాట. అసలు ఎంత నొప్పి వస్తుందో అని మనసులో టెన్షన్ అనమాట. మళ్ళీ అది కరెక్ట్ ప్లేస్లో చేసుకున్నానా లేదా, ఈ టెన్షన్స్ అన్నీ ఉన్నాయి. ఎంత గట్టిగా కళ్ళు మూసుకున్నానో చూడండి, ఎందుకంటే నాకు చాలా భయంగా ఉంది ఎలా వస్తుందో అని. బట్ నిజంగా అండి, నేను అనుకున్న దాంట్లో 10% నొప్పి కూడా రాలేదు. జస్ట్ అదిరినట్టు అనిపించింది అంతే. దానికే కొంచెం కళ్ళల్లో నీళ్ళు వచ్చాయన్నమాట. ఇంకా నేను అనుకున్నది అయిపోయింది, నేను అనుకున్న కుట్టించేసుకున్నానని ఆనందం ఒక పక్క, మళ్ళీ అది ఎలా ఉందో అని ఆ టెన్షన్ ఒక పక్క, అన్నీ కనిపిస్తుంటాయి నా ఫేస్లో మీకు. ఇంకా అయిపోయిన తర్వాత ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, సెప్టిక్ అవడాలు అలా ఏం ఉండవంట. జస్ట్ కోకోనట్ ఆయిల్ ఒక 10 days అప్లై చేయమన్నారు. ఎప్పుడన్నా కొంచెం స్వెల్ అయినట్టు అనిపిస్తే దానికి హాట్ వాటర్లో క్లాత్ ముంచి జస్ట్ అలా అద్దామని చెప్పారు అంతే, ఇంకేం చేయక్కర్లేదు. 10 daysలో మనము ఆ పిన్ని తీసేసి వేరేది మార్చేసుకోవచ్చు అనమాట. ఆ పిన్ తీయడానికి మాత్రం ఒక యుద్ధమే చేశానండి. ఒక 10 days తర్వాత చాలా కష్టపడాల్సి వచ్చింది, కానీ ఒక చిన్న ట్రిక్తో చాలా ఈజీగా పెయిన్ లేకుండా తీసేశాను. ఇదేనండి నేను పియర్సింగ్ చేయించుకున్నది. గన్ షాట్తో ఈ పిన్నే చేశారనమాట. అలాగే ఇదేమో నేను తీసుకున్న క్యూట్ నోస్ పిన్ అనమాట. చాలా చాలా ముద్దుగా ఉంది. ఇది నాకు 5200 పడింది. వీళ్ళ దగ్గర పీస్ ప్రైస్ అనమాట. చిన్న పీసెస్ నుంచి నెక్ పీస్ల వరకు ఎంత పెద్దదైనా సరే వాళ్ళకి ట్యాగ్ ప్రైజే. చాలా బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అంత చిన్న రవ్వలు అంటారు కదా డైమండ్స్ని, అలాగే రవ్వల్నే పెట్టినట్టు అంత బాగుందనమాట. ఇవేమో నేను సెకండ్ టాప్స్ కోసం తీసుకున్నా. ఇవి నాకు 17,000 చేంజ్ పడ్డాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. దీనికి సర్టిఫికెట్ అన్నీ కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. అలాగే వీళ్ళ దగ్గర ఎలా ఉందంటే పీస్ ప్రైస్ అంటే అదే ట్యాగ్ ప్రైజ్ అని అంటే మనకి ఆ పీస్ వాళ్ళ షోరూమ్కి వచ్చినప్పుడు ఉన్న గోల్డ్ రేట్, డైమండ్ రేట్ ప్రకారము వీళ్ళ ట్యాగ్ని తయారు చేస్తారంటండి. ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవన్నీ చూస్తూ ఉండండి, నేను దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ నోస్ పిన్స్ కమ్ సెకండ్ టాప్స్ అండి. అసలు ఇంత క్యూట్గా నేను ఎక్కడ చూడలేదు అని నేను అనుకుంటున్నా. నేనైతే చూసింది ఇక్కడే, అందుకని నేను చెప్తున్నా అనమాట. ఇదేం ప్రమోషన్ కాదు, ఏం కాదు. చాలా చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ 3-4 పీసెస్ అయితే తీసుకున్నాను దీంట్లో నుంచి. ట్యాగ్ ప్రైస్ అని చెప్తున్నాను కదండి, ఆ ట్యాగ్ ప్రైజ్ ఎలా ఉందంటే మీరు ఎంత పెద్ద పీస్ తీసుకున్నా వాళ్ళు చెప్పిన ప్రైజే. ఇంక మనకి గోల్డ్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది కదా, దాంతో సంబంధం లేదు. అది షోరూమ్కి, ఆ పీస్ షోరూమ్కి వచ్చిన రోజు అదే ప్రైజ్, వాళ్ళు వేసిన ప్రైజే మనకి. అది పీస్ సేల్ అయ్యే వరకు అదేనంట. చిన్న క్యూట్గా ఉంది చూడండి, అది కూడా నేను తీసుకున్నా. అది నాకు 4800 అలా పడినట్టుంది. చాలా బాగుంది. జస్ట్ షైన్ అవుతూ ఫేస్ మీద చాలా బాగుంది అది కూడా. ఇప్పుడు మళ్ళీ మన డీటెయిల్స్లోకి వచ్చేస్తే, మనం ఒకవేళ ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ చేయాలనుకుంటే, కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత మనకి ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా, రిటర్న్ చేయాలనుకున్నా, ఎక్స్చేంజ్కి అయితే మనకి 5% తగ్గించి ఇస్తారంట. మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, 5% మనకి తగ్గిస్తారు మనం కట్టిన ప్రైస్లోంచి. అలాగే మనం రిటర్న్ చేసేసి మనకు మనీ కావాలంటే 10% అయితే వాళ్ళు తగ్గించుకుని మనకి మనీ రిటర్న్ చేస్తారనమాట. పర్లేదు, బాగానే అనిపించింది. అంటే ఒక 6 months ఎర్లీగా, 6 months 1 yearలో అయితే పెద్దగా రేట్లో తేడా వచ్చేది ఏమి ఉండదు కదా మనకు. అలాగే వేస్టేజ్ ఛార్జెస్ చాలానే ఉంటాయి కదా బయట అయితే అవన్నీ పోతాయి. గోల్డ్ ప్రైస్ కొంచెం ఎక్కువ వచ్చినా 2 సేమే అనిపించింది నాకైతే.
నేను పెద్ద ఐటమ్ అయితే ట్రై చేయలేదు. ఇక్కడ చూడండి కొన్ని క్యూట్ నెక్లెస్ సెట్స్ అన్నమాట. చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్నవన్నీ లెహంగాస్ మీదకి కానీ ఫ్రాక్స్ మీదకి కానీ అలా బాగుండేలాగా అనిపించినాయి. నాకు శారీ మీద కంటే కొంచెం ట్రెడిషనల్ పీసెస్ మనకి పిఎంజేలో అట్లా ఉంటాయి కదా, అలాంటి పీసెస్ అయితే బాగుంటాయేమో. ఇవైతే లెహంగాస్ మీదకి చాలా బాగుంటాయి. ఇవన్నీ మనకి 3 lakhs నుంచి 5 lakhs 3 lakhs నుంచి 7 lakhs వరకు ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ సెట్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో స్టార్టింగ్ మనకి 3 lakhs నుంచి స్టార్ట్ అవుతున్నాయి. బాగున్నాయి కదా, మీకు కొన్ని షేర్ చేద్దామని నేను షూట్ చేశాను వీటిని కూడా. ఈ స్వాడ్ డైమండ్స్ కూకట్పల్లి లులు మాల్లో అయితే ఉంది. నాకు వీళ్ళు నోస్ పియర్సింగ్ చేసినందుకు 250 రూపీస్ ఛార్జ్ చేశారండి. అలాగే ఇలాంటి నెక్లెస్ సెట్స్ నేను మీకోసం కొన్ని దీంట్లోనే షేర్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. అలాగే నా ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.